దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం లైఫ్ చర్చ్ వైజాగ్ నిత్యము ప్రార్థిస్తూ ఈ యొక్క హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలను మీకు పంపిస్తూ ఉన్నాం. ఈ దినము కొరకు ప్రభువు మనకిచ్చే వాక్యము కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మరొకసారి చదువుతున్నాను. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనము మన జీవితాల్లో మనం చేసే ప్రతి కార్యము చాలా సమయాలలో కొన్ని కార్యాలు బలవంతంగా చేయవచ్చు, కొన్ని కార్యాలు ఇష్టం లేకపోయినా చేయవచ్చు, మరికొన్ని ఇష్టపూర్వకముగా చేయవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది మనకి అంటే, మన కార్యము దేని చేత నడిపించబడాలి, ప్రోత్సాహపరచబడాలి అంటే అది దేవుని ప్రేమ చేత. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రేమ కలిగి ఉంటామో మనం చేసే కార్యాలలో కూడా క్రీస్తు ప్రేమను చూపించే వారముగా ఉంటాం. ఒకవేళ క్రీస్తు ప్రేమ మనలో నిలనట్లయితే మన కార్యాలలో మనము చాలాసార్లు సంతృప్తి చెందక ఇతరుల యొక్క లోపాలు వెతికే వారముగా ఉంటాం. అయితే వాక్యం చెబుతూ ఉంది, కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటి అంటే, ప్రేమ దోషములను కప్పుతుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉంటే మనం ఇతరుల యొక్క దోషాలను గురించి ఆలోచన చేయము. అదేవిధంగా ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది. అంటే వారు చేసే కార్యాలలో మనము వాటిని బట్టి వారి మీద తిరుగుబాటు చేయక వారిని సహించే వారముగా ఉంటాం. కాబట్టి వాక్యం మనకు నేర్పించేది ఏంటి అంటే, మనం చేసే ప్రతి పని కూడా దేని చేత ప్రోత్సాహపరచబడాలి, ముందుకు నడిపించబడాలి అన్నట్లయితే క్రీస్తు ప్రేమ ద్వారా. కాబట్టి ప్రియులారా, మీరు ఈ సమయం నుండి ఏ కార్యాలు చేయబోతూ ఉన్నారో అవన్నీ కూడా ప్రేమతో నింపబడిన కార్యాలుగా ఉన్నట్లయితే దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆ కార్యాల ద్వారా గొప్ప కార్యాలు లేదా గొప్ప ఆశ్చర్యకరమైన స్థితులు మీరు చూడగలబోతూ ఉన్నారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు. అన్నాయన, మా కార్యాలలో మీ ప్రేమను చూపించే విధముగా మమ్మల్ని మీరు ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. అటు విధముగా మేము ప్రోత్సాహపరచబడి మా కార్యములన్నీ కూడా నీ ప్రేమతో మేము జరిగించే వారముగా ఉంచి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.